సో శృతి పేరెంట్స్ విషయానికి వస్తే వాళ్ళ అక్క అండ్ బావ ఒకటి చెప్తున్నారు, పెళ్లికి ముందే దయాకర్ వచ్చి తన బంగారాన్ని మొత్తం నీకు 4 తులాలు పెట్టారు కదా, ఏదైతే బంగారం కొన్ని తులాలు పెట్టారు కదా, ఆ బంగారం మొత్తం మీ చెల్లికి ఇచ్చేసేయని మాట్లాడిండు. అప్పటి నుండే బంగారం గురించి పెళ్లి కాక ముందు నుండే వేధిస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ అక్క బావ చెప్తున్నారు. ఇది వాస్తవమేనా? ఇప్పుడు ఆ టాపిక్ అంటే అసలు శృతికే ఇక్కడ న్యాయం జరుగుతలేదు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఈ సిచ్యువేషన్ ఇప్పుడు అది మనం విన్నదే. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నిన్న ఆ విన్న టాపిక్ గురించి దానికి ఆ విషయం బంగారం ఏమో కానీ బంగారం లాంటి అమ్మాయికే న్యాయం జరిగిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఇక్కడ మన కళ్ళ ముందు కనబడుతుంది బంగారం కోసమే చనిపోయింది, బంగారం కోసం మాత్రం ఇబ్బంది పెడితేనే చనిపోయింది అని వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు తల్లిదండ్రులు. అత్తమామలు వచ్చేసి వాళ్ళ అక్కనే నువ్వు ఇంకెప్పుడు చస్తావు వాళ్ళ అక్క లేదంటే వాళ్ళ బావ లేదంటే వాళ్ళ నాన్నగారు వల్లనే అమ్మాయి ఇంత పని చేసింది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ఇద్దరి మధ్యలో చిక్కి చెప్తుంది ఏంటంటే అసలు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఇటు కాంటాక్ట్ ఉంది ఇటు కాంటాక్ట్ ఉంది. చిక్కి అనే అమ్మాయి నేను కూడా చూసిన వాళ్ళు. నేను ఏమంటున్నా ఇక్కడ సంబంధించిన సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణ, వీళ్ళు వాళ్ళ మీద ఆరోపణ. ఈ 4 రోజులు నడిచినాయి. తర్వాత ఇరు గ్రామాల పెద్ద మనుషులు అండర్స్టాండింగ్ చేసారు, మీరు మీడియాకు కూడా ఇవ్వద్దు, ఊళ్ళకి ఇవ్వద్దు, మీ అంగళ మీరు ఉండండి అదనేటువంటిది వాళ్ళకు ఒక సెట్ చేసిన తర్వాత వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అని అంటే మీకు చెప్తున్నా కదా, ఇంత క్లారిటీగా చెప్తున్నా, ఇస్ యాక్సిడెంట్లీ మర్డర్. సో ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటున్నారు ఈ ఇష్యూ గురించి? ఇంకా మీరు ఎక్కడి దాకా పోరాడదాం అనుకుంటున్నారు? సో నేను వాళ్ళకి న్యాయం జరగడం కోసం బిడ్డ రేపటి అంగాలకి ఇట్లా వీళ్ళ ఏదో ఒప్పందం జరిగి ఇట్లా ఇప్పుడు నేను ఎందుకంటే మరీ ఊకే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ఆలోచన వాళ్ళ దృఢంగా లేనప్పుడు, వాళ్ళ మైండ్ సెట్ అనేది కరెక్ట్ లేనప్పుడు, వాళ్ళ ఆర్థిక రుగ్మతలు దెబ్బతిన్నప్పుడు, వాళ్ళకి భరోసా కల్పిస్తున్నామని మన మీద భరోసా లేనప్పుడు వాళ్ళ దగ్గరికి ఇంకా ఇప్పుడు మనకు కావాల్సింది శృతి కెరియర్ మీద మనం డిఫెండ్ అయినాం. శృతి ఒక మంచి తారాస్థాయిలో చూడాలనుకున్నాం. ఆ చెల్లెమ్మ మంచి బంగారు భవిష్యత్తు ఎర్ను చేస్తాననుకున్నాం. అట్లాంటి క్రమంలోనే ఆ చెల్లె మిస్ అయింది కాబట్టి ఆ చెల్లెకు న్యాయం చేయలేమని ఒక చిన్న బాధ తప్ప, రేపటి అంగాల ఆ ఫ్యామిలీ ఒకవేళ న్యాయం జరిగినా జరగకున్నా, ఒకవేళ వాళ్ళ ఒప్పందం ప్రకారం జరిగినటువంటి ప్రణాళికల్లో మళ్ళీ ఎలాంటి మోసం జరిగినా కాలం నిర్ణయిస్తుంది కదా. సో దానికి మనం అనడానికి లేదు, ఎందుకంటే నిరుపేద కుటుంబాలకు కొన్ని జీవితాలు అంతే కదా. ఇప్పుడైతే నేను అదే చెప్తున్నా, పొలిటికల్ స్ట్రాటజీ అక్కడ అంత తారాస్థాయికి పోయినటువంటి అమ్మాయి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక లీడర్ కూడా పోయినటువంటి దాఖలాలు లేవు. అక్కడ తారాస్థాయిలో ఉన్నటువంటి ఒక మహిళ, ఒక అమ్మాయి ఇప్పుడిప్పుడే అప్కమింగ్ లో ఉండి ఇంతమంది లక్షల మంది అభిమానులు కూడగట్టుకున్న అమ్మాయి కుటుంబానికి ఎక్కువ మహిళా సంఘాలకు సంబంధించిన, ఉమెన్ రైట్స్ కి సంబంధించిన ఇంకా అనేక రకరకాల కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మూకుమ్మడిగా పోయి ఒక భరోసా కల్పించినటువంటి సిచ్యువేషన్ లేదు. సో అమ్మాయి ఒక సింగర్, ఈ తెలంగాణ ఆడబిడ్డ, ఎన్నో ఉద్యమాల వేదికల మీద ఆడిపాడింది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి క్రమంలో ఆ అమ్మాయి చావు మెజారిటీ మోర్ దెన్ ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి టెక్నీషియన్స్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, ఆ డాన్సర్స్, ఎనీబడి ఎవరు కూడా నోరు విప్పకుండా ఆ అమ్మాయి చావు కారణమైన ఒక చిన్న రీల్ కూడా చేయలేకపోవడం, ఒక చిన్న షార్ట్ వీడియో చేయకపోవడం, ఆమెకు సంతాపం తెలుపకపోవడం, కనీసం ఏ విధంగా అసలు శృతి మరణానికి ఆత్మకు శాంతి చేకూరాలని ఒక చిన్న పాయింట్ కూడా చేయకుండా అనేకమైనటువంటి రీల్స్, షార్ట్స్ ఇన్స్టాలో అవన్నీ అనేకం చేస్తున్నారు. కానీ ఆ అమ్మాయికి వాళ్ళు ప్రగాఢ సానుభూతి తెలుపకపోవడం అంటే చాలా బాధ అనిపించింది. అవును, అది మేమందరం కూడా ఒప్పుకుంటాం. ఎందుకంటే మాకు చాలా ఏమంటారు, అరే ఇంత పేరు సంపాదించుకున్నామే, అతి తక్కువ కాలంలోనే పేరు సంపాదించుకున్న అమ్మాయి అలాంటి అమ్మాయి ఇంకొక 6 నెలలు ఆగుండుంటే అసలు ఇండస్ట్రీలో మంచిగా నిల్చునే అమ్మాయి. యాక్చువల్ గా 6 నెలలు కూడా, ఇంకో 6 నెలలు కూడా కాదు, ఒక 2 సాంగ్స్, ఇప్పుడు మీరన్న 10 సాంగ్స్ లోనే ఒక 2 అమ్మాయితో బయటకు వచ్చినా కూడా 5 days లోపు సాంగ్ షూట్ అయి బయటకు వచ్చే టైంలోనే ఇట్లా జరిగింది. ఓకే, ఈ టైంలో అడగచ్చు లేదో కూడా తెలియదు అన్న, మీరు ఆల్రెడీ బాధలోనే ఉన్నారు. ఆ అమ్మాయి ఫస్ట్ సాంగ్ మీకు గుర్తుందా? ఫస్ట్ సాంగ్ నేనే రాసింది. అదే ఒకసారి మా కోసం ఆ సాంగ్. అప్పుడు ఆ సాంగ్ నుంచి కూడా చాలా అమ్మాయి కన్నీళ్ళు ఏడ్చేసింది, బాధ అనిపించింది. ఈ ఉడుకుడుకు రొట్టెలు ఇక రకరకాల పేరెడ్ సాంగ్స్ పాడుతున్న క్రమంలో వల్గర్ గా కామెంట్స్ వచ్చేసేసరికి ఆ అమ్మాయి బాధపడి నేను పాడిపించిన తర్వాత దర్వాజా దుర్గమ్మ అనే సాంగ్ ఫస్ట్ భక్తి గీతం పాడిపించిన.
ఎల్లు బయలెల్లు తల్లి దుర్గమ్మ, లాలు దర్వాజాకెళ్ళి తల్లి దుర్గమ్మ, జగన్నేల జగజ్జనని మా దుర్గమ్మ, తల్లి బెజవాడ కనక దుర్గమ్మ, ఎండి గోవాలగిరి గజ్జల్లో మోగంగా జమిడి కామో తల్లో డప్పుల్లో దరువుల్లో ఎల్లు బయలెల్లు తల్లి దుర్గమ్మ. ఈ పాట పాడిన తర్వాత ఆ కామెంట్స్ చూసిన తర్వాత అమ్మాయి భావోద్వేగానికి లోనై, ఒకప్పుడు నన్ను తిట్టిన నోర్లు, ఇప్పుడు ఒకప్పుడు నన్ను తిట్టిన కామెంట్లతోటి అసభ్యకరంగా నన్ను అవహేళన చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ పాట విన్న తర్వాత దండం పెడుతుర్రు, శబాష్ అంటుర్రు, చాలా కాంప్లిమెంట్ ఇస్తున్నారు సపోర్ట్ గా. థ్యాంక్స్ అన్న అని చెప్పి ఆ చెల్లె చెప్పడం మొత్తం జరిగింది. ఎన్ని సాంగ్స్ పాడింది మీ దగ్గర? మన దగ్గర ఒక 4 సాంగ్స్ పాడింది, 4 సాంగ్స్, ఇంకొక 6 సాంగ్స్ ఉన్నాయి పాడేటి, ఇంకా 6 తనే సాంగ్స్. పాడేటి. లాస్ట్ తనని కలిసిన రోజు పాడిన పాట ఒక్కసారి. లాస్ట్ రోజు 2 పాడింది. అయితే పల్లెటూరు నేపథ్యాన్ని అంటే టోటల్ గా ఫోక్ జోనర్ మీదనే రాసిన. దండుగట్టి దంచు తీరోరు కలివట్టి వడ్లు రంగపూడి రాలవట్ట ఎక్కితే గట్లు బండిగట్టు కోని ఎల్లమంటే ఎడ్లు అర్రె సెంగలించి ఉరకవట్ట నేనేమిసేద్దు పెనిమిటేమో సేను కాడ నేనేమో దొడ్డి కాడ ఎడ్లు కానరాని జాడా నా మెడకు వడని పీడ దండుగట్టి దంచి తీరో. ఇలా అట్టి చేపల కూర గట్టి గండిన రొయ్య పొట్టు ఉలువసారు పులుసు పెట్టిన గరం మసాలా దట్టించి గట్టి గుడక పెట్టిన ఇంటోనికింపైన రాగి సంగటి సద్ది గట్టిన సుక్క పొడువ కన్న ముందు వాయే అంబటేల గడిసిపాయే పొద్దునెత్తి మీదికొచ్చే ఆకలితో నా మొగుడు సచ్చే దండుగట్టి దంచి తీరో. కాన్సెప్ట్ చెప్పినప్పుడు కూడా చెల్లె ఇమాజినేషన్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే ఒక భర్త, ఒక రైతు, ఆయన తోటలోకి వెళ్తాడు, పొలం పనులకు వెళ్తాడు. ఆయన చెప్తున్న క్రమంలో నేను గడ్డేసిన అన్ని చేసిన ఎడ్లకి, నువ్వు వచ్చేటప్పుడు సర్ది తీసుకొని బండి కట్టుకొని రా అని చెప్పి పోతాడు. పోతున్న క్రమంలో ఈ ఎడ్లు కచ్చరంకి కానికి వచ్చే టైంలో అవి చెంగలు ఇచ్చుకొని ఉరుకుతాయి. సో ఇవన్నీ చేసినా కానీ నా ఇల్లు దొరుకుతాయి అనే కాన్సెప్ట్ ను తీసుకుపోతుంది అన్నట్టు ఆ సాంగ్. నిజంగా అంటే తను ఇంకా ఈ సాంగ్స్ రూపంలోనే మన దగ్గర బ్రతుకుంటది లైఫ్ లాంగ్ కూడా. ఫైనల్ గా ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. 2 క్వశ్చన్లు ఇంకా అడగకపోతే కూడా వాటి గురించి రాదు. సో ఏంటంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు, అసలు ప్రెగ్నెంట్ అనేది రూమర్ అని వాళ్ళు చెప్తున్నారు. నిజంగా అమ్మాయి ప్రెగ్నెంట్ అయినా? ఇప్పుడు మనం పూర్తి ఆధారం లేకుండా, ఇప్పుడు కానీ వాళ్ళకి పెళ్లి జరిగింది ఒకటి, మెడికల్ రిపోర్ట్స్ ఏం లేవు, మెడికల్ రిపోర్ట్స్ రాలే, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రాలే. వాళ్ళ అత్తమామలు ఏం చెప్తున్నారంటే ఇట్లా ప్రెగ్నెన్సీ ఉంటే మనం ఒక 2-1 టైమ్స్ కూడా హాస్పిటల్ తీసుకుపోయినాము అన్నది వాళ్ళు చెప్తున్నారు. తను ఉన్నప్పుడు చెప్పలేదు, తను పోయిన తర్వాత ఇక వీళ్ళు చెప్తున్నారు. ఇంకా దాంట్లో నిజమేంది అబద్ధమైంది అనేది ఇక రిపోర్ట్స్ ని బట్టి మనం చెప్పొచ్చు. ఇన్ని షేర్ చేసుకున్న అమ్మాయి చిక్కితో అంటే ప్రెగ్నెంట్ అనేది కూడా మోస్ట్లీ షేర్ చేసుకునే ఉండాలి. ఒకవేళ నిజంగా అట్లాంటి సందర్భంలో కూడా ఒక సందర్భంలో అడిగితే ఆ చిక్కి కూడా ఇట్లాంటి విషయాన్ని, పర్సనల్ విషయాన్ని చెప్పలేదు. ఎందుకంటే చిక్కి చాలా సెన్సిటివిటీ. ఇంకా ఇప్పుడు శృతికైనా కానీ వాళ్ళ అక్క ఉన్నది, వాళ్ళ నాన్న ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఉన్నది, వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకుంటారు ఓకే. కానీ చిక్కి పరిస్థితి అట్లా కాదు పాపం. వాళ్ళ నాన్న పేషెంట్స్, వాళ్ళ అమ్మ ఒక పేషెంట్, వాళ్ళ నాన్న ఒక పేషెంట్. ఈ అమ్మాయి అటో ఇటో కష్టపడి పని చేస్తూ ఏదో ఒక ఇట్లా చేసుకుంటూ వాళ్ళకి ఏదున్నా కానీ సర్ది పెట్టేటువంటి పరిస్థితి. ఆమెకు ఇంత మన శృతి అంత డేర్ పర్సన్ కాదు చిక్కి, చాలా సెన్సిటివిటీ పర్సన్. ఆమెకు ఇట్లాంటి విషయాలు చెప్తే ఆమె తట్టుకునే కెపాసిటీ ఉండదని తనకు చాలా విషయాలు దాచింది. అంటే మన ఇప్పుడు నేను కూడా లాస్ట్ ఈ సెకండ్ సాంగ్ అడిగినప్పుడు కూడా చెప్పినప్పుడు కూడా ఆమె ప్రతి విషయం, అంటే ఈ లవ్ విషయంలో మాత్రం వీళ్ళకి ఇద్దరు మధ్యలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆమె సమాజానికి కానీ అనుకున్నటువంటి వాళ్ళందరికి కూడా దాచింది. సో చాలా మంది కూడా శృతి గారి గురించి చెప్తుంది ఏంటంటే ఈ ఫ్యామిలీని ఈ ఫ్యామిలీ ఇద్దరిని తీసుకుపోయి అసలు ఎవరైనా బలంగా కేసు పెట్టి ఇద్దరిని లోపలేస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు కేసు పెట్టేటోళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళను వచ్చి వాళ్ళకి కన్విన్స్ చేసి పోతే మనం పెడితే వాస్తవమే. కానీ అదే నేను అదే చెప్పాను కదా, ఇప్పుడు కూడా మీకు అదే చెప్పాను కదా, వాస్తవంగా చెల్లెది అది ఒక బాధాకరం. ఒక మిస్టరీ అనేది తెలియకపోవడం, కళ్ళ ముందట కనబడి కూడా ప్రతి ఒక్క మనకు అంటే మినిమం టీనేజ్ పిల్లలకు కూడా సబ్జెక్ట్ అర్థమైపోతుంది, ఇలా జరిగింది ఏం కథ అనేది, ఇవన్నీ వాళ్ళు చెప్తా ఉన్నటువంటి స్టోరీ అర్థమైపోతుంది. సో ఇక పేదరికమే అనేది
ఈ పేదరికం వల్ల వాళ్ళకు న్యాయం అనేది ఈ రూట్ లోనే జరిగింది అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ సమాజం దృష్టిలో వాళ్ళు ఒక చావు మీద డబ్బులు కూడగట్టుకున్నారు అందుకే అనేది అన్నాను ఆ సమాజం మాట అనేది నేను. నిందిస్తా ఉంటది. Life ఈ పాట long విన్నని రోజులు తల్లిదండ్రులకు ఇక అట్లా అయిపోతుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, అంటే ఇంత దూరం వచ్చి దీని గురించి మా అందరికి వివరించినందుకు. అండ్ చాలా మందికి చెప్తుంది కూడా అదే, ఇది మర్డరా లేదంటే ఆమె ఆత్మహత్య చేసుకుందా అనేది ఇంకా ఎవరికి తెలియదు. సో కుదిరితే గనక ఎవరైతే ఆ ఊరు పెద్దలు ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. నిజంగా బయటికి వచ్చిన ఏదైతే ఇష్యూ ఉందో, డబ్బులు అంటే రెండు ఫ్యామిలీల మధ్య ఉన్న ఇష్యూని మీరు ఊరంతా ఇష్యూ చేసి దాని మీద డబ్బులు నిజంగానే మీరు ఒక డీల్ మాట్లాడుకొని సంపాదించుకున్నట్టయితే నిజంగా దీనికంటే నీచం అనేది లేదు. మనం నార్మల్ గా ఊర్లలో ఎన్నుకుంటుందే ఎందుకు ఎన్నుకుంటామన్న, ఊర్లో వాళ్ళు ఏదో న్యాయం చేస్తారు, కొంచెం మనకి సపోర్ట్ గా ఉంటారు, లేదంటే ఏదైనా బాగు చేస్తారు అని అనుకుంటాము. కానీ చావును కూడా, ఒక ఆడపిల్ల చావును కూడా నిజంగా ఏమంటారు డీల్ గా మార్చుకొని డబ్బులు సంపాదించుకున్నారు. ఆ డబ్బులు కూడా కనీసం ఫ్యామిలీకి ఇంకా అందలేకపోతే మాత్రం అది ఇంకా అన్యాయం. సో ఈ ఇంటర్వ్యూ ఒకవేళ కనుక మీరు లీడర్లు ఎవరైతే ఉన్నారో, రెండు ఊర్ల లీడర్లు, ఒకవేళ ఈ ఇంటర్వ్యూ చూస్తే కొంచెం అన్నా ఇది నిజం ఉండుంటే మాత్రం మీకు సిగ్గు ఉండాలి. ఇంతకు మించి నేను ఏం చెప్పను. ఒక ఆడపిల్లగా నాకు సిగ్గు అనిపిస్తుంది. అరే ఊర్ల సర్పంచ్లు వీళ్ళు ఇట్లుంటారా నిజంగా, అసలు సావుకు కూడా ఏమంటారు ఒక డీల్ మాట్లాడుకొని డబ్బులు సంపాదించుకొని ఆల్రెడీ గవర్నమెంట్ నుండి వస్తున్న డబ్బులన్నీ తింటారు పంటారు. సో దీన్ని కూడా ఇట్లా మార్చుకొని తింటే మాత్రం ఇంతకంటే అన్యాయం లేదు. అండ్ శృతి ఫ్యామిలీకి కూడా నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ధైర్యంగా ఉండండి అండ్ కేసు పెట్టడానికి ట్రై చేయండి. ఎలాంటి డీల్స్ కి కూడా వెళ్ళకండి. ఎందుకంటే సంబంధం లేని ఎవరో ఒక వ్యక్తి వచ్చి మీకోసం ఫైట్ చేస్తున్నారు. అలా చాలా మంది uన్నారు. ఇఫ్ పాసిబుల్ ఫైట్ చేయండి. అందరం సపోర్ట్ గా ఉంటాం. ప్రతి మీడియా ఛానల్ కూడా మీకు సపోర్ట్ గా ఉంటది. ఇంతకు మించి అయితే ఏం చెప్పలేము. సో ఫైనల్ గా థ్యాంక్ యూ సో మచ్ అన్న మీకు కూడా. సో అది ఈ ఇంటర్వ్యూ. అయితే నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.